ఇర్మియా గ్రంథం 31:13 జెర్మియా చాప్టర్ 31:13. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించేదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. గనుక కన్యకలను యవనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. దుఃఖం ఉందా? దుఃఖాన్ని తీసేస్తానని నువ్వు అన్నావుగా. కాబట్టి దుఃఖంలో ఉన్నవారు ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి. మాకు సంతోషాన్ని ఇస్తాన్నావుగా, మా దుఃఖ దినములు సమాప్తం అవుతాయని నువ్వు సెలవిచ్చావుగా. ప్రభా, నీ చిత్తం మాలో నెరవేర్చండి. మాకున్న ఈ దుఃఖమును తొలగించండి. నీ ఇంటి మీదకి వచ్చిన శోధన కావచ్చు, శ్రమ కావచ్చు, నింద కావచ్చు, ఏ పరిస్థితులు ఏదొచ్చినా కూడా ఆ దుఃఖం నుండి దేవుడు మిమ్మల్ని తప్పించునుగాక. ఆమేన్. దుఃఖానికి బదులుగా సంతోషం, విచారానికి బదులుగా ఆనందము. ఏమేమి తీసేస్తాడు నీలో? దుఃఖము. ఏమిస్తాడు? సంతోషము. మరి విచారం కొట్టివేసి ఆనందం ఇస్తాడు. అంతా రీప్లేస్ చేస్తున్నాడు. ఈజ్ రీప్లేసింగ్ ఎవ్రీథింగ్. ఆ పాత్రలు అంతా వ్యర్థమైంది ఉందనుకోండి, ఆ పాత్రలు వ్యర్థమైనంత తొలగించి దాన్ని శుద్ధీకరించి అదే పాత్రలో విలువైన దాన్ని పెట్టడం అనేటువంటిది రీప్లేస్మెంట్ అంటాం. అక్కడ ఉన్నదో ఒక వ్యర్థమైంది, వేస్ట్ అనేది దాన్ని తొలగించి ఆ ప్లేస్లో మంచిగా పెట్టడం. నీ హృదయంలో చెడు ఉంటే ఆ హృదయాన్ని తీసి పారేయడం కాదు, నిన్ను తీసి పారవేయడం కాదు, నీలో ఉన్న చెడును తొలగించి ఆ హృదయంలో మంచిని తీసుకుని రావడం. అజ్ఞానం ఉంటే అజ్ఞానాన్ని తొలగించి ఆ హృదయంలో జ్ఞానాన్ని ఉంచడం. ఆ పాత్రలో ఉన్న వ్యర్థమైన వాటిని తొలగించి విలువైన వాటితో ఆ పాత్రను నింపడం. మనం ఏం చేస్తాం? వ్యర్థమైనవి ఏమైనా ఉంటే దాన్ని ఖాళీ చేసి పాత్రను ఖాళీగా పెడతాం. దేవుడు అలా కాదు. దేవుని ఎదుగుకు వచ్చినప్పుడు నీలో ఉన్న వేస్ట్ అంతా తొలగించి దాని ప్లేస్లో రీప్లేస్ చేసి మంచిని ఉంచుతాడట. అపవిత్రత ఉన్న హృదయంతో వస్తే దేవుని దగ్గర ప్రార్థన చేస్తే, దేవా నా అపవిత్రత తీసేయమని ఏం చేస్తాడు దేవుడు? నీలో ఉన్న నీ హృదయం అనే పాత్రలో ఉన్న అపవిత్రతను తొలగించి ఖాళీగా ఉంచడు. ఆయన పవిత్రతతో దాన్ని నింపబోతున్నాడు. ఒకవేళ దురాత్మలు అపవిత్రాత్మలు పట్టిన వారు ప్రభు ఎదుగుకు వస్తే ఏం చేస్తాడు? ఆ దురాత్మలను అపవిత్రాత్మలను వెలగొట్టి వారిలోనికి పరిశుద్ధాత్మను, ఆ పవిత్రాత్మను వారి హృదయాల్లో నింపి వారిని వాడుకోవడం ప్రారంభిస్తాడు. ఈరోజు ఎందరైతే ఈ ఉదయకాలం విచారంతో ఉన్నావో, నీ విచారం కొట్టివేయబడును గాక. మీ ఇంటిలో ఉన్నటువంటి నీ వ్యక్తిగత జీవితంలో నీ కుటుంబంలో ఉన్న విచారం ప్రభు కొట్టివేసి నీ హృదయాన్ని ఆనందంతో నింపును గాక. మీకున్న దుఃఖమును ప్రభు తొలగించి సంతోషంతో మీ హృదయాన్ని నింపాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేయండి. ప్రభు, మాకు సంతోషం ఇచ్చేవాడు నీవే. చంటి బిడ్డ ఏడుస్తుంటే అమ్మ దుఃఖమును, చంటి బిడ్డ ఏడుపును సంతోషంగా మార్చగలదా? మార్చగలదు. గొక్కుబట్టి ఏడుస్తున్న కుమారుడు ఏడుస్తూ ఉంటే తండ్రి ఆ బిడ్డను నవ్వించగలడా? నవ్వించలేరా? ఏడుస్తున్న బిడ్డ ఒక టాయ్ బొమ్మ కావాలని ఏడుస్తూ ఉంటే వాళ్ళ నాన్నగారు వచ్చి ఎందుకు ఏడుస్తున్నా అడుగుతాడు. వాడికి బొమ్మ కావాలంటే పక్కింటి వాళ్ళ పిల్లడి దగ్గర బొమ్మ ఉంది, అలాంటి టాయ్ వీడి దగ్గర లేదని గొక్కుపట్టి ఏడుస్తున్నాడంటే వాళ్ళ తండ్రి ఆ బిడ్డ దుఃఖమును సంతోషంగా మార్చగలడా? మార్చగలడు. అయితే భూమి మీద ఉన్న తండ్రులుగా, తల్లులుగా మనమే మన పిల్లల దుఃఖాన్ని ఏం చేయగలుగుతున్నాం? మార్చగలిగితే, వారి విచారంను కొట్టివేసి సంతోషం, ఆనందాన్ని ఇవ్వగలిగితే పరలోక తండ్రి మన దుఃఖమును మార్చగలడు, దుఃఖమును సంతోషంగా మార్చగలడు, మన వేదనను తొలగిస్తాడు, విచారమును కొట్టివేస్తాడు. ఎలా? బిడ్డ టాయ్ కోసం ఏడ్చాడు కాబట్టి ఇంకో టాయ్ కొనిచ్చావు, వాడి దుఃఖము సంతోషంగా మార్చావు. మరి నువ్వు ఏడ్చేది ఎందుకు? నువ్వు ఉద్యోగం కొరకు ఏడుస్తున్నావా? ఒకవేళ భవిష్యత్ బాగాలేదని ఏడుస్తున్నావా? జీవితం బాగుపడాలని ఏడుస్తున్నావా? వ్యాధి రోగాలతో ఉన్నాను దాన్ని జయించాలని ఏడుస్తున్నావు. నీ ఏడుపు దానికి గల కారణం ఏంటి? మనిషి, ఒక వ్యక్తి, ఒక తండ్రి, ఒక తల్లి తన బిడ్డ దుఃఖమును అర్థం చేసుకుని ఆ దుఃఖమును తొలగించి సంతోషం ఇవ్వగలిగితే పరలోక తండ్రి నీ దేహమును నిర్మించిన వాడు, నీ దేహంలో ఉన్న ప్రతి అవయవాన్ని కలుగు చేసిన దేవుడైన ప్రభు నీ ఇంట్లో, నీ జీవితంలో ఉన్న దుఃఖమును ఇట్టే తొలగించగలడని నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పగలరా? ఆయన తొలగిస్తాడు. ఆయన నీ దుఃఖమును తొలగించి నీ దుఃఖమునకు ప్రతిగా సంతోషమును, నీ విచారమును కొట్టివేసి నీకు ఆనందమును ప్రభు అనుగ్రహించునుగాక. ప్రార్థించండి. ప్రభు, నా జీవితంలో ఈ కార్యం జరగాలి, ఈ విధంగా నా జీవితంలో అద్భుతం జరిగించమని. ఎవరి జీవితంలో జరిగింది బైబిల్లో మీరు చూస్తే ఒకసారి ఆలోచన చేయండి. విచారంతో ఉన్నాడు ఎవరు? చాలా విచారంతో ఉన్నాడు యోబు భక్తుడు. ఆ యోబు భక్తునికి ఉన్న విచారం చాలా భయంకరమైంది. దాన్ని కొట్టివేశాడు దేవుడు, ఆనందమును అనుగ్రహించాడు. అలాగే సంతోషం లేక దుఃఖంతో ఏడుస్తున్నటువంటి లాజర్, ఒక సహోదరి మార్తా మరియా, ఇద్దరు దుఃఖంతో ఉంటే ప్రభు అక్కడికి వెళ్ళాడు.
అక్కడ గద్దించిన వెంటనే ఆ పరిస్థితి మారిపోయింది పిల్లరా. ఆనందమును అనుగ్రహించాడు. ఈరోజు నువ్వు చేయవలసిందంతా దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు విశ్వసించి ప్రార్థించగలవు, ఆ పని చేయి. దేవుడు అద్భుతం చేయగలడు, నీ దుఃఖమును సంతోషంగా మార్చగలడు అనేది విశ్వాసం నుంచి ప్రార్థించు. నువ్వు ఏం చేయగలవో అది చేయి. నువ్వు చేయలేని పని దేవునికి అప్పగించు. నువ్వు చేయగలిగిన ప్రార్థన నువ్వు చేయి. విశ్వాసం ఉంచగలవు, విశ్వాసించు. ఆరాధన చేయగలవు, ఆరాధించు. మొరపెట్టుకోగలవు, మొరపెట్టు. దేవుని స్తుతించు, నమ్మిక ఉంచు. దేవుని మహిమను నువ్వు చూసే రోజు వచ్చునుగాక. ఆమేన్. నీటిని ద్రాక్షరసంగా మేము మార్చలేం. నీటికి ఏముండదు, వాసన ఉండదు, రంగు ఉండదు, రుచి ఉండదు. కానీ యేసు ప్రభువారి చేతుల్లోకి వెళ్తే, ఆయన చెప్పిన మాటకు లోబడితే రంగు లేని నీటికి రంగు వచ్చింది, రుచి లేని నీటికి రుచి వచ్చింది, వాసన లేని నీటికి వాసన వచ్చింది. అంటే దేవుని మాటకు నువ్వు విధేయులవై ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నావో, నీ జీవితంలో ఏదైతే లేదో అది అనుగ్రహించబడబోతుంది. నీ జీవితంలో ఏదైతే తొలగిపోవాలో ఆ విచారం ప్రభు కొట్టివేస్తున్నాడు ఈ ఉదయకాలం. ఎవరెవరి మనసులో విచారం ఉందో చేయొద్దండి. ఏదో ఒక విషయం కొరకు విచారం ఉందని ఆ విచారం యేసు నామములో ఇప్పుడే కొట్టివేయబడును గాక. మీ విచారమునకు బదులుగా సంతోషము, ఆనందంతో ప్రభు మిమ్మల్ని నింపును గాక. మీ దుఃఖము సంతోషంగా మారే రోజు త్వరలోనే వచ్చును గాక. వచ్చి ఉందని నమ్ముచున్నాను. ప్రభు నా పట్ల కార్యం చేయగలరని నమ్ముచున్నాను. వారు చేయి చూపించగలరా? ప్రార్థన చేసుకుందాం. ప్రభు, ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చండి. ఫాదర్, ఐ వాంట్ టు సీ దిస్ ప్రామిస్ ఆఫ్ గాడ్ ఇస్ ఫుల్ఫిల్డ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఈ వాగ్దానం నెరవేరుతుందని నమ్ముచున్నాను. ప్రభు, మా విచారమును కొట్టివేసి మాకు ఆనందం కలుగు చేయవాడు. ఎలాంటి విచారము వారి జీవితంలో ఉన్నా ఈ ఉదయకాలం ప్రార్థిస్తున్న వారి కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితంలో యవనస్తులు అంటారు, యంగ్ పీపుల్, వాట్ ఎవర్ ద వరీ దట్ వరీస్ దమ్, ఎటువంటి సమస్య అయినా వారిని వరీ చేస్తూ బాధ పెడుతున్నట్లయితే ఆ విచారము వారిలో కొట్టివేయము నాయన. వారికి సంతోషము దయచేయండి, ఆనందం అనుగ్రహించండి, నీ కృపను వారికి దయచేయండి. ఈ ఉదయకాలం నీ కృపావార్తతో ప్రతి ఒక్కరిని బలపరచమని అడుగుతున్నాడు. తల్లిదండ్రులు పిల్లల గురించిన విచారము కొట్టివేయండి. వారి పిల్లలు బాగుపడతారనే నమ్మకం వారికి దయచేయండి. ప్రభు అద్భుతం చేయగలడు. ఎస్, నిద్రించిన లాజర్ అక్కడ లేడు, కానీ నువ్వు పిలిస్తే లేని లాజర్ రాగలిగాడు. ప్రభు, పోయిన ప్రాణం తిరిగి వచ్చింది, పోయిన జీవితం మళ్ళీ తిరిగి వచ్చింది. ఏ విషయంలో అయితే పోగొట్టుకున్నారో, అయ్యో నేను పోగొట్టుకున్నాను విచారపడుతున్న సహోదరి, నీ విచారమును దేవుడు సంతోషంగా మార్చబోతున్నాడు. ఆనందంగా ఆ విచారం కొట్టివేయబడుతుంది యేసు నామములో. నీకు ఆనందం కలిగే రోజు ఎస్ ప్రభు అయిన దేవుడు దయచేస్తాడు. విశ్వాసంతో ప్రార్థించు. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా. ప్రభు, ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి ఈ వెలుగును ఉదయింపచేసి, నీ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోరాయినా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ఎవరైతే నిటూర్పుతో, దుఃఖముతో ఏడుస్తున్నారో వారికి ఉన్నటువంటి దుఃఖమును ఇప్పుడే తీసివేసి, వారి హృదయంలోని దిగులు, వేదన తొలగించి వారికి సమాధానం, నెమ్మదిని అనుగ్రహించండి. వారిని ఆదరిస్తానని వాగ్దానం చేశారు. You are going to comfort all of us, Father God. Thank you for your grace. You shall give us joy. అయ్యా, గొప్ప సంతోషాన్ని అనుగ్రహిస్తున్నారు. రక్షణ ఆనందం పొందిన వారై, తృప్తి కలిగిన వారుగా, నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఆరాధిస్తూ, నీలో ఆనందించేవారుగా చేసి, నీ ప్రజలకు ఆదరణను, ఓదార్పును అనుగ్రహించి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఎవరైతే బర్త్డే జరుపుకుంటున్నారో, హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యువర్ లైఫ్ విత్ అ లాంగ్ లైఫ్. ప్రభు మిమ్మల్ని దీవించి, వర్ధిల్ల చేసి, ఆస్వాదించి కాపాడును గాక. ఆమేన్. మీకు ఇచ్చిన వాగ్దానం 2 Chronicles chapter 20:17, 2 దినవృత్తాంతం 20:17. యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు, భయపడకుడి, జడికుడి. స్టాండ్ ఫర్మ్ అండ్ సీ ద డెలివరెన్స్ ది లార్డ్ విల్ గివ్ యూ. The Lord is going to give you a great deliverance. You will just stand and see in prayer. ప్రార్థనలో ఉంటూ మీరు వాటిని పొందుకుందురుగాక. May happy birthday to you. Many more returns of the day. May the Lord continue to bless you.
యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు రాకడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జరుపుకునే కృపా దంపతులని మీకు దేవుడు దయచేయునుగాక. మీరు ఆదర్శ దంపతులుగా ఉండి యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణగణాలు లోకానికి ప్రచురపరిచేవారుగా ప్రేమానురాగాలు ప్రభు మీకు దయచేయునుగాక. లవ్ అండ్ ఎఫెక్షన్ మీ మధ్యలో అది అధికమవునుగాక. ఆమేన్. మీకు ఇచ్చిన వాగ్దానం నెహెమీయా చాప్టర్ 8:10. ఆ నెహెమీయా 8:10 చూద్దాం. యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలమందుదురు, దుఃఖపడకుడి అని ముందు లైన్లో ఉంటుంది. దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమందుదురు. ఇక దుఃఖపడింది చాలు, ప్రభులో ఆనందించండి, స్తుతించండి, ప్రార్థించండి, భారం ఆయన మీద మోపండి, కన్నీళ్లతో ప్రార్థిద్దాం, ప్రార్థన అయిన తర్వాత ఇక ఆనందిద్దాం, ప్రభు జవాబిస్తాడని. జాయ్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. జాయ్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.